మీరెవరైనా సరే కోడి కత్తి పార్టీకి ఓటేస్తే నరేంద్ర మోడీకి వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరూ మన విరోధులైతే ఇతను రాష్ట్ర ద్రోహిగా మిగిలిపోతున్నాడు. చాలా దుర్మార్గం. ఇప్పుడంతా వలస పక్షులు వచ్చారు హైదరాబాద్ నుంచి. మీరు చూడండి, కుండాడు ఎవరూ లేరు. హైదరాబాద్ నుంచి కేసీఆర్ అందరినీ బెదిరించి పంపించాడు. ఫోన్ చేస్తాడు, నువ్వు ఇక్కడ ఉండాలంటే నువ్వు వెళ్ళి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయమంటున్నాడు. అక్కడి నుంచి వస్తున్నారు. ఆయన దగ్గర ప్రలోభాలకు లోనై మన దగ్గరికి వచ్చి నన్ను తిడతారు. ఎవరి మోహన్ బాబు, ఎవరి జయసుధ, ఎవరి మనుషులు, ఎవరి ఆలి? హైదరాబాద్లో ఉన్నారు, ఉండండి. మీరు హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా ఉండండి. కేసీఆర్ గూడిగం చేస్తారు, చేయండి. ఇక్కడికి వచ్చి మీ పెత్తనం ఏంటని అడుగుతున్నా. మేము కష్టకాలంలో ఉంటే తిత్లీకి వచ్చారా మీరు? ఉదువుదికి వచ్చారా మీరు? కరువు ఉంటే వచ్చారా మీరు? ఈ మదనపల్లిలో నీళ్లు లేకుండా మీరు అవస్థపడితే మీకోసరం రాత్రి మగుళ్ళు కష్టపడి నీళ్లు తీసుకురావాలని ప్రయత్నం చేసింది ఎవరో అని అడుగుతున్నా మిమ్మల్ని. ఈరోజు మనం కష్టపడి నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే సఫర్ అయింది, మనం సఫర్ అయ్యాం, బాధపడ్డాం, ఇబ్బందులు పడ్డాం. ఈరోజు మీరు వచ్చి మా మీద పెత్తనం చేస్తారా? కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. అయితే మీ వల్ల అయితే పనిచేయండి, కానీ కేసీఆర్కు ఉడిగం చేసుకోండి. కావాలంటే పోయి అందరూ కలిసిపోయి బాన్సేన్ నీ కాళ్ళు మొక్కుతానని ఆయన కాళ్ళు మొక్కండి, ఆ నీళ్లు కూడా చల్లుకోండి. కానీ నా దగ్గర ఆటలు సాగవని మరొకసారి హెచ్చరిస్తున్నా. కేసీఆర్ కూడా ఆ విషయం చెప్పా. కబద్దార్, జాగ్రత్తగా ఉండు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం.